ఏపీ రైతులకు శుభవార్త. దీని గురించి తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ ప్రభుత్వం మరొక మెట్టు ఎక్కబోతుంది. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు పెన్షన్ పంపిణీ మరియు అన్న క్యాంటీన్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. సూపర్ 6 ప్రాజెక్టుల గురించి ప్రజలు అడుగుతున్నారు. ఈ చర్యల్లో రైతులకు సానుకూల సమాచారం వచ్చింది. అన్నదాత సుఖీభవ యోజన కింద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతులకు ఈ ఏడాది 20,000 రూపాయలు బకాయి పడింది. ఇందులో పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14,000 రూపాయలు ఇవ్వాలి. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఖరీఫ్ సీజన్ మొదలైంది. ముగిసే సమయంలో ప్రభుత్వం ఇవ్వాలనుకున్న డబ్బులు నిజానికి పెట్టుబడి సాయం అంటే పంట కోసే ముందు ఇవ్వాలి. ఇవి రైతులకు ఎరువులకి, విత్తనాలకి కొనుగోలుకు పనికొస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కారణంగా ఈ రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. సూపర్ 6లో ఏపీ ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా అమలు చేయలేదు. ఇప్పుడు వరదల కారణంగా రైతులు మరియు బాధ్యతలు సాయానికి చాలా డబ్బులు ఖర్చు చేయబడింది. అందువలన సూపర్ 6 ప్లాన్ అమలు మరింత సవాలుగా మారింది. కూటమి హామీలను బట్టి చూస్తే 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, పాఠశాల విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం, ఒక్కొక్క మహిళలకు నెలకు 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము చేయబోతున్నట్టు మనకు తెలిసిందే. దసరా లేదా దీపావళి పండుగ రోజున అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది 7,000 రూపాయలు ఖాతాలో జమ చేసి మిగతా మొత్తాన్ని మార్చి 31వ తేదీలోపు జమ చేస్తారని తెలుస్తుంది. ఖరీఫ్, రబీలతో సంబంధం లేకుండా చెల్లింపులు జరుగుతున్నాయి. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.